1000 కోట్లు. నిన్నటి వరకు షారుఖ్ సినిమాలకు మాత్రమే వినిపించిన మాట. ఇప్పుడు అదే మాట ప్రభాస్ సినిమాకు వినిపిస్తోంది. అప్పుడెప్పుడు బాహుబలి 2తో 1000 కోట్లకు పైగా వసూలను చూశాడు రెబల్ స్టార్. మళ్ళీ ఇన్నేళ్లకు సలార్ హిస్టరీ రిపీట్ చేయనున్నాడు అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో సలార్ వసూళ్లను చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ RRR తో 1000 కోట్ల వసూళ్లను చూసింది టాలీవుడ్. ఈ ఏడాది నిరాశే అనుకున్నారంతా. కానీ ఇయర్ ఎండ్ కు సలార్ తో వచ్చి ప్రభాస్ మళ్లీ హోప్స్ అందిస్తున్నాడు. సలార్ తో రెబల్ స్టార్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ 180 కోట్లు దాటడంతో ఈ మూవీ కూడా 1000 కోట్లు టార్గెట్ పరుగులు తీయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఇయర్స్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈ చిత్రం రికార్డుల్లోకి ఎక్కడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ కంటిన్యూ అవుతుండడంతో క్రిస్మస్ సెలవులు కలిసి వస్తుండడంతో సలార్ ఈజీగా 1000 కోట్ల మార్క్ అందుకుంటాడు అంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. తొలి రోజే 180 కోట్లు అంటే అది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే RRR 220 కోట్ల ఓపెనింగ్ అందిపుచ్చుకుంది. ఆ తరువాత బాహుబలి 200 కోట్ల ఓపెనింగ్ దాటింది. ఇప్పుడు సలార్తో రెబల్ స్టార్ ఏకంగా 180 కోట్లు రాబట్టాడు. నార్త్ ఇండియాలో సరైన స్క్రీన్స్ దొరికి ఉంటే కనుక ఈ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగి ఉండేవి. ఒకప్పుడు తెలుగు హీరోల డామినేషన్ టాలీవుడ్ వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చూడండి, ఎక్కడ వీలైతే అక్కడ రోలింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ లో సలార్ వల్ల షారుఖ్ అంతటి హీరో ఇబ్బందులు పడుతున్నాడు. ఇక కేరళలో కూడా సేమ్ సీన్. అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్ సలార్ స్పీడ్ చూసి షాక్ అవుతున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ స్టార్డమ్ గురించి తెలిసిందే. 50-60 కోట్లు కొల్లగొట్టే ఇండస్ట్రీని పులిమురుగన్, లూసిఫర్ లాంటి చిత్రాలతో 100 కోట్ల వసూళ్లు కురిసేలా చేశాడు. మాలీవుడ్ కు సంబంధించినంత వరకు మోహన్ లాల్ తిరుగులేని నటుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన యాక్టర్. లాల్ నటించిన నీరు అనే సరికొత్త మలయాళ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ అయింది. అయితే డిసెంబర్ 22 మాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున విడుదలైంది సలార్. అయితే ఎవరూ ఊహించని విధంగా సలార్ తొలి రోజే 4.65 కోట్లు రాబట్టింది. ఇవి మోహన్ లాల్ నటించిన నీరు కంటే ఎక్కువ వసూళ్లు. లాల్ సినిమా తొలి రోజు కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టింది. కేరళలో తెలుగు హీరోల వరకు చూసుకుంటే అల్లు అర్జున్ కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే అతడిని మల్లు అర్జున్ అంటారు. అయితే ప్రభాస్ కూడా ఇప్పుడు మాలీవుడ్ స్టార్ అవుతున్నాడు. బాహుబలి 2, సాహో కూడా బంపర్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. సలార్ తో ప్రభాస్ కంబ్యాక్ ఇవ్వడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కదా సంబరపడాల్సింది. కానీ యంగ్ టైగర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకు? పైగా సలార్ కలెక్షన్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ ఆనందపడుతున్నారు. సలార్ సక్సెస్ కు ప్రభాస్ కంబ్యాక్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సలార్ తో ప్రభాస్ కంబ్యాక్ ఇవ్వడం పాన్ ఇండియా వైడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తోంది. తొలి రోజే 180 కోట్లు వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే బాలీవుడ్ లో షారుఖ్ సినిమా, మాలీవుడ్ లో మోహన్ లాల్ సినిమాలు హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇంతటి కాంపిటీషన్ లో కూడా ప్రభాస్ 180 కోట్లు రాబట్టాడు అంటే సోలోగా వచ్చి ఉంటే ఈజీగా 200 కోట్ల ఓపెనింగ్ దాటిపోయి ఉండేది. ఇక సలార్ ఓపెనింగ్స్ ను చూసి, సినిమాలో ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూసి తారక్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది. వచ్చే ఏడాది జూన్ నుంచే ఈ మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది. సలార్ ను చూసిన తారక్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తమ హీరో కోసం ఎలాంటి కథను రాస్తున్నాడో, ఎలా ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాడో అంటూ సంబరపడిపోతున్నారు. పైగా ఎన్టీఆర్ కు వీరాభిమానిగా చెప్పుకునే ప్రశాంత్ నీల్ టైగర్ కెరీర్ ను మలుపు తిప్పే పాత్రను, సినిమాను ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంబంధం లేకుండా కొత్త సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రశాంత్ నీల్. ఎట్టకేలగో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకాలం ఈ సినిమా రిలీజ్ డేట్ పై మౌనంగా ఉన్న దిల్ రాజు ఎట్టకేలకు విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇచ్చాడు. మెగా ఫ్యాన్స్ ను సెలబ్రేషన్స్ కు రెడీగా ఉండమంటూ హింట్ ఇచ్చాడు. ఇంతకీ గేమ్ చేంజర్ రాక ఎప్పుడు? ఎట్టకేలకు RRR హీరోలు ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2023 మొత్తం బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు రామ్, భీమ్. కానీ 2024లో మాత్రం ఇద్దరూ ఒకేసారి తిరిగొస్తున్నారు. కాకపోతే కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. దేవర తన రిలీజ్ డేట్ ను ఎప్పుడో లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే దేవర ప్రమోషన్స్ బిగిన్ కానున్నాయి. ఇప్పటికే ఒక టెరిఫిక్ టీజర్ కట్ చేసి త్వరలో యూట్యూబ్ లోకి వదిలేందుకు కొరటాల సిద్ధమవుతున్నాడు. ఇక గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇంతకాలం మెగా ఫ్యాన్స్ కు క్లారిటీ లేదు. కానీ ఏప్రిల్ తో షూట్ కంప్లీట్ అవుతుండడంతో
వచ్చే సెప్టెంబర్లోనే మూవీని రిలీజ్ చేయబోతున్నామంటూ స్వయంగా దిల్ రాజు కన్ఫర్మ్ చేయడంతో వచ్చే ఏడాది రామ్ చరణ్ రీఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. సుమారు 2 ఏళ్లుగా గేమ్ చేంజర్ సెట్స్ పైనే ఉంది. మధ్య భారతీయుడు 2 షూటింగ్ స్టార్ట్ కావడంతో గేమ్ చేంజర్ షూట్ ఆలస్యమైంది. లేకపోతే ఈ సినిమా ఈపాటికే థియేటర్స్ కు వచ్చి వెళ్లి ఉండేది. ఏది ఏమైనా రామ్ భీమ్ నెక్స్ట్ ఇయర్ తమ ఫ్యాన్స్ కు పాన్ ఇండియా ఫెస్టివల్ ను తీసుకురాబోతున్నారు. 2023 కంప్లీట్ కానుంది. ఎన్ని సినిమాలు హిట్, ఇంకెన్ని మూవీస్ ఫట్ అనేది లెక్క తేలింది. ఏ ఇండస్ట్రీ ముందుంది, ఏ ఇండస్ట్రీ వెనకపడింది అనేది కూడా డిస్కషన్స్ అయిపోయాయి. అయితే సలార్ తర్వాతే ఇయర్స్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఎవరిది అనే చర్చ మొదలైంది. 2023 ఇయర్ ఆఫ్ సూపర్ స్టార్స్ గా చెప్పుకోవచ్చు. 2023 ఇండియన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వసూళ్లు పెరిగాయి. భారతీయ సినీ పరిశ్రమ బాగా విస్తరించింది. అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్స్ కంబ్యాక్ ఇవ్వడం అన్నిటికీ మించిన హైలైట్ పాయింట్. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 తర్వాత సరైన విజయం లేక విలవిల్లాడుతున్నాడు ప్రభాస్. ఈ ఏడాది జూన్లో ఆదిపురుష్ విడుదల చేశాడు. కానీ సక్సెస్ కలిసి రాలేదు. డిసెంబర్లో అంటే కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన సలార్తో మాత్రం ఎవరూ ఊహించని కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. ఏ కంబ్యాక్ కోసమైతే ఇండియన్ సినిమా, అదేవిధంగా టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తుందో, ఏళ్లుగా ఎదురు చూస్తోందో, సలార్తో అలాంటి కంబ్యాక్ ను ఇచ్చాడు రెబల్ స్టార్. అసలు కంబ్యాక్ సీజన్ ను మొదలు పెట్టింది షారూక్ ఖాన్. 2018లో జీరో డిజాస్టర్ గా నిలవడంతో 4 ఏళ్ల పాటు బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఏడాది ప్రారంభంలో పఠాన్తో తిరిగొచ్చాడు. సరాసరి 1000 కోట్లు కొల్లగొట్టి సూపర్ స్టార్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ఆగస్టులో సూపర్ స్టార్ జైలర్ తో కంబ్యాక్ ఇవ్వడం కూడా కోలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. లాస్ట్ ఇయర్ కమల్ హాసన్, ఈ ఏడాది సూపర్ స్టార్ కంబ్యాక్ ఇవ్వడంతో తమిళ సినీ పరిశ్రమ రెట్టించిన ఉత్సాహంతో 2024లోకి అడుగు పెడుతోంది.